ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే నుండి ఉద్యోగాలు అనేది మళ్ళీ పడ్డాయి. కాబట్టి ఎవరైతే 10th 12th ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళనేది అప్లై చేసుకోవచ్చు. సో నేను పూర్తి వివరాలు అనేది వీడియోలో చెప్తాను. సో కంపల్సరీ చూడండి, మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి సౌతర్న్ రైల్వే రిక్రూట్మెంట్. ఓకే, ఇది అందరూ అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజ్ విషయానికి చూసుకుంటే నో అప్లికేషన్ ఫీజు అనేది ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్టే. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూ తీసుకొని సెలెక్ట్ అనేది చేస్తారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం ఏజ్ ఎవరికి 15 ఇయర్స్ ఉంటుందో సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 24. సో 15 నుంచి 24 ఏజ్లో ఎవరు ఉంటారో సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉన్నది. క్వాలిఫికేషన్ చెప్పాను కదా, 10th పాస్ 12th ఐటీఐ అని. సో వేకెన్సీస్ వచ్చేసరికి 2438 వేకెన్సీస్ అనేది ఉన్నది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22 జూలై. సో ఇది రీసెంట్గానే వచ్చింది. అండ్ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసరికి 12th ఆగస్ట్ వరకు ఛాన్స్ అనేది ఉంది. సో ఈ వీడియో ఎవరు అప్లోడ్ చేయలేదు. సో నేనే ఫస్ట్ టైం వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఫైనల్గా శాలరీ విషయానికి వచ్చేసరికి మినిమం శాలరీ 15,000 పర్ మంత్ అనేది ఇస్తారు. సో మనకి శాలరీ ఇస్తారు అండ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి రైల్వే జాబ్స్ మిస్ చేసుకోకండి, కంపల్సరీ అప్లై చేసుకోండి. 10th క్లాస్ పాస్ అయి ఉన్న వాళ్ళు, ఐటీఐ 12th చేసిన వాళ్ళు. ఇక్కడ చూడండి, కేటగిరీస్కి సంబంధించి లిస్ట్ అనేది ఉంటుంది. సో నేను అప్లై లింక్ అయితే ఇస్తాను, మీరు కంపల్సరీ చూసుకొని అప్లై అనేది చేసుకోండి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలని చెప్పాను కదా, 1 year. ఇక్కడ ఫిట్టర్, టర్నరు, మెకానిస్ట్, ఎలక్ట్రీషియన్ సో ఇట్లా అనేది ఉంటుంది. షుడ్ పాస్ట్ 10th క్లాస్ విత్ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ అనేది వచ్చి ఉంటే చాలు. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది అస్సలు చేయడం లేదు. సో ఇంత మంచి కంటెంట్ చెప్పినా కూడా మీరు లైక్ అనేది చేయడం లేదు. సో కాబట్టి మీరు ఒక లైక్ అనేది వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.